కొంతమంది ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారు, ఫోన్ చేస్తే డెలివరీ ఇచ్చేటట్టుగా ఉంటే ఈ కొట్లాటలు ఇవన్నీ ఏమి ఉండవు. ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. మంచినీళ్ళు ఇవ్వండి, ఫోన్ చేయకుండా మంచినీళ్ళు ఇవ్వాలి, విద్యుత్ శక్తి ఇవ్వాలి, ఉరుక్కాలు నీట్గా ఉండేటట్లుగా చూడాలి, రోజు స్వీపర్ వచ్చి తుడవాలి. ఇవి చేయమనండి ఎమ్మెల్యేని. అంతేగాని ఇలాంటి విషయాలకు ఫోన్లు ఇంటికి వచ్చేయడం ఇవి అంత మంచి సంప్రదాయం కాదు. అసలు ఒక క్యాబినెట్ మంత్రి అయితే బీర్ అనేది ఒక హెల్త్ డ్రింక్ లాంటిదని కూడా చెప్పారు. ఇప్పుడు బీర్ అనేది హెల్త్ డ్రింక్ నెంబర్ 1, 30,000కి ఒక బారు నెంబర్ 2. ఇలాంటి విషయాన్ని మనం ఒక కోణం నుంచి కానీ గమనించినట్లయితే మద్యం అనేది ఒక ఆదాయ వనరులుగా ప్రభుత్వ పాలకుల యొక్క మనసులో ఉందా అనేటువంటి డౌట్స్ రావడం మూలంగా ఈవేళ మహిళలు ఉద్యమం చేసే పరిస్థితి వచ్చింది. ఇది వెంటనే చాలా క్యారగాటికల్గా ఈ హెల్త్ డ్రింక్ కానీ 30,000కి బార్ షాపులు కానీ ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఇచ్చిందో దాని డీవియేషన్లు కానీ ఇవి ప్రభుత్వం మానుకోవాలి. మద్యం కాదు ఆదాయం. ఆంధ్ర రాష్ట్రంలో ఆదాయాన్ని తీసుకురావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక లాటరైట్ మైన్ ఉంది. ఆ లాటరైట్ మైన్ తవ్వి రైల్వేలో దాన్ని పంపిస్తున్నారు. 100 కోట్లు రైల్వే కట్టారు. 5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. 100 కోట్లు ట్రావెలింగ్ కట్టారు. 5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఇలాంటి మైన్స్ అండ్ మినరల్స్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి. మంచి మంత్రి అయితే, దొరబిడ్డ అయితే వీటి మీద ఆలోచన చేయాలి. ఆదాయాన్ని దీంతో కాంపన్సేట్ చేయాలి. ఆదాయ వనరుల్ని ఒక్క మద్యం మీదే అనేది వెంటనే ప్రభుత్వం కమిట్మెంట్తో ఆలోచించి మిగతా మార్గాలు ఏంటి, వాటి ద్వారా పేదవాడికి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం. ఇవాళ డిమానిటైజేషన్, ఇవాళ జిఎస్టీ పేదవాడికి ఉపయోగాలు ఉన్నాయి, పెద్దవాడికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇది ప్రభుత్వం లక్ష్యాలు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. పరిపాలన అంటే నేను చెప్పింది ఇదే. ఒక వర్గాన్ని ట్రేడింగ్ చేయొద్దు, ఆ వర్గాన్ని అభివృద్ధి చేయాలి. జిఎస్టీలో వచ్చిన నిధులు పేదవాడి అభివృద్ధి కోసం వినియోగించాలి. పేదవాడి నిధులతో ఏం చేయాలనుకుంటున్నాం మనం? వేరియేషన్ మనం కానీ గమనించినప్పుడు త్రికరణ శుద్ధిగా మద్యం విషయంలో స్పష్టంగా మాట్లాడి తీరవలసింది. ఆదాయ వనరులు పెంచుకునేటువంటి మార్గాన్ని వేయవలసిందే. ఎంతోమంది కన్సల్టెన్సీ వచ్చారు. ఆ కన్సల్టెన్సీని ఆదాయాన్ని పెంచే కన్సల్టెన్సీని వేస్తే మంచిదని నా అభిప్రాయం. దేని మూలంగా ఆంధ్ర రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది, దాన్ని సరిచేయాలనేది నా యొక్క ఆవేదన, ఆందోళన. వీర్రాజు గారు, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద హాట్ టాపిక్ విశాఖ భూ కుంభకోణం. దాని మీద మీరు కూడా సిబిఐ విచారణ జరిపించాలి, ఇందులో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నేతలు ఉన్నారని కూడా అనిపించారు. ఈ భూ కుంభకోణాలు అనేవి రాజకీయ వ్యవస్థ సరైనటువంటి నిర్ణయాలు లేని మూలంగా ఈ కుంభకోణంలో గత ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ మంత్రి కొడుక్కి ఇచ్చారని, దీనిలో ఒక పత్రికా అధిపతికి కూడా ఇచ్చారని ఒక పత్రిక ఏమో ఫలానా అబ్బాయికి ఇచ్చారని ఒకటి. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ కుంభకోణాల్లో గత పార్టీలో ఉన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళే మళ్ళీ ఇంకో ప్రభుత్వంలోకి వచ్చేస్తారు, అధికారంలో ఉన్న ప్రభుత్వంలోకి. అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో పార్టీ ఏదైనా పచ్చగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. మొబైల్ పవర్ జనరేషన్ అంటారు. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ మొబైల్లోకి వెళ్ళిపోవడం, నడుచుకుంటూ. ఎవరిని ఉద్దేశించి అంటున్నారు ఈ మాటలు? ఎవరిని ఉద్దేశం కాదు, రాజకీయ వ్యవస్థలో ఉన్న పోకడను ఉద్దేశించి.